మంచి కలర్‌తో పాటు టేస్టీగా ఉండి, స్మూత్‌గా ఉండే గులాబ్ జాములు ఈ వీడియోలో చేసి చూపిచ్చాను. చేసిన గులాబ్ జాములు విరగకుండా ఉండాలంటే చిన్న చిట్కా చెప్పాను చూడండి. ఇక నేను డైలీ అయితే ఉదయాన్నే ఈ విధంగా తాగుతాననమాట. బ్లాక్ కాఫీ కలుపుకొని తాగుతాను. ఎందుకంటే ఉదయాన్నే పాలతో చేసిన కాఫీ తాగితే కొంచెం నాకు హెవీగా అనిపిస్తది. అందుకని బ్లాక్ కాఫీ తాగుతాననమాట. నేనైతే కొంచెం లైట్‌గా షుగరేసుకున్నాను. మీరైతే బెల్లం గానీ, హనీ గానీ వేసుకోవచ్చు బావుంటది. ఇంకా కాఫీ తాగిన తర్వాత మిగిలిన పనులు చూసుకుంటాను. ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేయడము, లంచ్ బాక్స్ రెడీ చేయడం చేసి పిల్లలనిద్దరిని స్కూల్‌కి పంపిస్తాను. వీళ్ళు పోయిన తర్వాత ఇంకా మనకెట్లా ఉంటాయి గదండీ! బట్టలు ఉతికేవి, మళ్ళా సామాన్లు కడుక్కునేవి, ఇవన్నీ ఇల్లు సర్దుకునేవి ఉంటాయి గదా! అట్లా చేసుకుంటాననమాట. ఇంక ఈరోజైతే కొంచెం ఎక్స్‌ట్రా పని గూడా ఉందండి. ఈరోజు పొదుపు మీటింగ్ ఉంది. పోవాలని జెప్పినారనమాట మా గ్రూప్ మెంబర్స్. తర్వాత నేను లంచ్‌కి ఇది రెడీ చేశాననమాట. రైస్ వండి చుక్కకూర పప్పు, బెండకాయ ఫ్రై చేసినాను. వచ్చేసరికి టైం పడతదని ఇంగ బట్టలు నానబెట్టి పోతే వచ్చేసరికి నానతాయి, ఆరేయొచ్చని బట్టలు నానబెట్టడానికైతే సర్ఫేస్తున్నాను. ఇది చలికాలం గదండీ! కాబట్టి మనం ఏవన్నా బట్టలు ఆరబెట్టడం, ఎండబెట్టేవి ఉంటే మధ్యాహ్నం లోపలనే కంప్లీట్ జేసుకోవాలనమాట. చలికాలం గాబట్టి పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటది. అదే ఎండల కాలం అయితే పగలెక్కువ, రాత్రి తక్కువ ఉంటదనమాట. ఇంక బట్టలు నానబెట్టి ఇంక నేను గూడా మీటింగ్ దగ్గరికి పోవడానికి రెడీ అయినాననమాట. అక్కడికి ఒరిజినల్స్ తీసుకొని రమ్మన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు లాంటివి. దాంతో పాటు జిరాక్స్‌లు గూడా తీసుకురమ్మన్నారు. ఇంక అవన్నీ తీసుకొని నేనింక రెడీ పోతున్నాను. ఎందుకివన్నీ అంటే గవర్నమెంట్ మారింది గదండీ! కొత్తగా అన్నీ ఆన్‌లైన్‌లో అప్లై జేయాలంట. అందుకనే తీసుకొని బోతున్నాను. మా మీటింగ్ ఎలా జరుగుతదో చూడండి. చిన్న వీడియో తీశాననమాట. ఎప్పుడు ఇలాగనే జరగదండి. మామూలుగా జరుగుతది. ఈరోజైతే అప్లికేషన్ ఇచ్చినారు. ఏదో ఫిలప్ చేయమని. అందరం అది ఫిలప్ జేస్తున్నాము. ఫిలప్ జేసి ఇంగ ఇచ్చేసి ఇంటికొచ్చామనమాట. ఇంకా ఇంటికొచ్చి నేను కూడా కొంచెం తినేసి, ఆ తర్వాత మిషన్‌లో నానబెట్టిపోయిన బట్టల్ని ఉతికి పైన ఆరేయడానికెళ్తున్నాను. చూడండి ఎంత బాగా ఉతికిందో మిషను. ఆ మిషన్ కొనేసి నేను 9 ఇయర్స్ అయితుంది. ఒక్కసారి గూడా రిపేర్ రాలేదనమాట. పాత మిషను. కానీ ఈసారి మాత్రం రిపేరొస్తే మారుస్తా. అంతవరకు అదే వాడుకుంటానండి. చూడండి ఎంత బాగా ఉతికిందో. తెల్లగొచ్చినాయి బట్టలన్నీ. ఇంకా నేను పిల్లలు స్కూల్‌కి పోయినారు గదా! వచ్చేసరికి వాళ్ళ కోసం గులాబ్ జామ్ రెడీ చేసి పెడదామని ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా గులాబ్ జామ్ జేయడం కోసమైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు 2 తీసుకున్నాననమాట. దీంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి. చానా స్మూత్‌గా వస్తాయి గులాబ్ జాములు. పిండి కలిపేటప్పుడు కొంచెము లూజ్‌గానే కలుపుకోండి. మరి గట్టిగా కలిపినారంటే మనము నూనెలో వేసేటప్పుడే విరిగిపోతాయనమాట. మనం కలుపుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకున్నారంటే బాగోదు. ఈ విధంగా కలుపుకోండి సరిపోతుంది. కలుపుకున్న పిండికి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. షుగర్ సిరప్‌కి మనకి ఒక గ్లాసు షుగర్‌కి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలనమాట. అదే పర్ఫెక్ట్ కొలత. ఇంకా మీకు స్వీట్ ఎక్కువ కావాలన్నా, తక్కువ కావాలన్నా మీరు ఇందులోనే బ్యాలెన్స్ చేసుకోవాలి. స్వీట్ తక్కువగా ఉండాలంటే మీరు వాటర్ అనేది ఇంకొక పావు గ్లాస్ ఎక్కువ పోసుకోవాలి. అదే స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే గిన షుగర్ కొంచెం ఎక్కువేసుకోవాలి. ఇంకా ఈ సిరప్‌ని మీరు సిమ్‌లో పెట్టి వదిలేసేయండి. ఈలోగా మనము నానబెట్టినాం గదండీ పిండి. దీన్ని మనము బాల్స్ చేసుకోవాలనమాట. కొంచెం ఆయిల్ తీసుకొని, ఆ ఆయిలు వేళ్ళకి అద్దుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోండి. మనకి చేతికి అంటుకోకుండా మంచిగొస్తాయి బాల్స్. ఈలోగా షుగర్ అనేది కరిగి ఈ విధంగా అవుతుంది. అప్పుడు మనము 2 యాలకులేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్‌తో బాగుంటదనమాట. ఇంకా ఈ గులాబ్ జామ్ బాల్స్‌ని నెయ్యితో గానీ, నూనెతో గానీ వేయించుకోండి. చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై అయిన బాల్స్‌ని ఇంగ షుగర్ సిరప్‌లో ఏసి మూత పెట్టండి. ఈ బాల్స్ పగిలిపోకుండా ఉండాలంటే మీరు ఇది చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అప్పుడే మీకు పగలకుండా ఉంటాయి. తినే ముందు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోండి. ఉంటానండి.